శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాల గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మేషరాశిలో కుజుడు స్వస్థానము, వృషభ రాశిలో రవిచంద్రులు చంద్రుడి ఉచ్చ, అలాగే మిథున రాశిలో బుధుడు స్వస్థానము, ఇక కర్కాటక రాశిలో శుక్రుడితో పాటు ఉన్నటువంటి గురువు గారు ఉచ్చరాశ, కేతు వచ్చేసి సింహరాశి, రాహు గారు వచ్చేసి కుంభరాశి, ఇక శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే రవి గారి యొక్క సంచారము మిథున రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత, అంటే కుజుడు గాని, చంద్రుడు గాని, బుధుడు గాని, గురువు గారు గాని చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత ఈ వారం గ్రహస్థితులు చాలా చాలా ఉపయోగకరమైనటువంటి మేలు జరిగేటటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అలాగే గురు శుక్రుల కలయిక మంచి ధనయోగాలని ఇస్తూ ఉంటుంది. 2 శుభగ్రహాలు కర్కాటక రాశిలో చంద్ర రాశిలో కలిసేయంటే చంద్రుడు అందరికీ కూడా మిత్రుడే అవడానికి గురువర్గంలోని వారైనప్పటికీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేరు. కాబట్టి ఈ శత్రుక్షేత్రం కాకుండా ఉన్నది మిత్రక్షేత్రంలో గురు శుక్రుల కలయిక చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉండగా, రవిచంద్రుల కలయిక ఇక్కడ ఒక పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలను సూచిస్తోంది. రవి గారు చంద్రుడు ఇద్దరు కలిసినప్పుడు చంద్రుని యొక్క కాంతి తగ్గిపోయి రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు ఉచ్చలో ఉంటున్న కారణం చేత అది అమావాస్య తిథిని సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా బలమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఆ రోజున ఈ ప్రకృతి మీద చాలా అద్భుతమైన ప్రభావం సూచిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే శని గారి యొక్క తృతీయ దృష్టి రవిచంద్రుల మీద పడుతోంది. మానసికమైనటువంటి అశాంతి కలగడానికి, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్నందువల్ల శని గారి ఇచ్చేటటువంటి దుష్ట ప్రభావం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్న వారికి చాలా వరకు ఆ ప్రభావం తగ్గిపోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల యొక్క కలయిక జరిగి బుధాదిత్య యోగం చాలా అద్భుతమైన కీర్తి ప్రతిష్టల్ని ఇస్తూ ఉండగా, ఇక చంద్రకేతువుల యొక్క కలయిక అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలకు దారితీస్తూ ఉంటుంది. ఎవరిని ఒక పట్టాన నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ చంద్రకేతువుల యొక్క కలయిక ఫలితమే అంత. కాబట్టి కొంచెం ప్రతివారు కూడా, అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ప్రతి మనిషి కూడా మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నామా అంటే ఈ ఆలోచన సరైనదైనా, కొద్ది రోజులు వేచి ఉందామా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళండి. వెంటనే నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక 14 జూన్ నుంచి 20 జూన్ వరకు గల కాలానికి గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా. రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఎంత అదృష్టవంతమైన కాలము ప్రారంభమయ్యి కొనసాగుతూ ఉంది అంటే 6 గ్రహాల యొక్క ఉన్నతి చాలా బాగుందండి. తృతీయ స్థానంలో రవి చంద్రులు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, పంచమ స్థానంలో గురు శుక్రులు బాగున్నారు, షష్ఠ స్థానంలో కేతువు బాగున్నారు. ఇక్కడ ద్వితీయ స్థానంలో ద్వితీయ అధిపతి ఉండడం, ఇది కూడా ఒక విధంగా అదృష్టవంతమే అని చెప్పాలి. చతుర్థంలో బుధుడు స్వస్థానంలో, ఇది కూడా భద్రమహాపురుష యుగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇక రాస్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు పంచమ స్థానంలో ఉచ్చలో శుక్రాచార్యుల వారితో కలిసి ఉండడం, ఈ గ్రహస్థితులన్నీ కూడా ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలకు దారితీస్తున్నాయంటే, ఇన్నాళ్ల నుంచి మీనరాశి వారు ఎన్ని బాధలు పడుతూ ఉన్నారో అవన్నీ పటాపంచలైపోయి ఒక ఉన్నత స్థితికి వెడతారు. అది ఇక్కడ చెప్పదగ్గ సూచన. కుటుంబ జీవితం బాగుంటుంది, చాలా అన్యోన్యతగా ఉంటారు, సఖ్యతగా ఉంటారు, మంచి మాట తీరు బాగుంటుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, సంతానం బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంది, ధన ఆదాయం ఊహించని విధంగా ఉంటుంది. అలాగే
స్థిర చిరాస్తుల వృద్ధి కలుగుతోంది. ఏదైనా మంత్రం ఉన్నట్టయితే మీకు ఆ సాధన సిద్ధిస్తోంది. అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. సంతానము ఉత్తమ స్థితిలో ఉంటారు, ఉన్నత స్థితిలో ఉంటారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఏ పని టేకప్ చేసినా మీరు దానిలో విజయావకాశాలు చాలా బాగున్నాయి. రుణ భారాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొత్త రుణాలు తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థిర చిరాస్తుల వృద్ధి కనిపిస్తోంది. మీకు ఇక తిరుగులేని విధంగా కాలం ఉంది. ఏలినాటి శని ప్రభావం ఎటుపోతుందో చెప్పలేము. అంత బ్రహ్మాండంగా గ్రహస్థితులు అన్ని అనుకూలిస్తున్నాయి. రాహు గారు కూడా వ్యయస్థానంలో ఉన్నారు. అంటే స్థాన చలనం. ఇది అనుకూల స్థాన చలనానికి దారితీస్తుంది. ఇన్ని గ్రహాలు బాగున్నప్పుడు మనిషిని కష్టపెట్టే విధంగా స్థాన చలనం ఉండదు. అలాగే ధన ఆదాయం చాలా బాగుంది కాబట్టి ఎన్ని ఖర్చులు ఉన్నా కూడా మీరు తట్టుకోగలిగే స్థితి ఉంటుంది. ఇంత అద్భుతమైన స్థితి సంచారాలు ఉన్నప్పుడు ఇంకేం కావాలండి? విద్యార్థులు బాగున్నారు, అన్నదమ్ములు బాగున్నారు, మనోధైర్యం బాగుంది, మానసిక వికాసం కలుగుతోంది, చక్కటి జ్ఞానం పెరుగుతోంది. ఏ పని ఎలా చెయ్యాలి, ఎంతవరకు చెయ్యాలి, ఎలా చేస్తే ఈ పని విజయావకాశాలకి దారితీస్తుంది, అద్భుతమైన ప్రణాళికలు, చక్కటి ఆలోచనలు. అలాగే సంతాన రీత్యా బాగుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ భారం లేకుండా, వ్యయ ప్రయాసలకి ఓరవకుండా అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. పిత్రార్జితం బాగుంది, ఉద్యోగ జీవితం బాగుంది. ఇన్ని రకాల బాగున్నప్పుడు మీరు ఇంకా ఆలోచించాల్సిన పనేమీ లేదు. భగవంతుడికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండడమే మీ ప్రయత్నం. మీరు చేసుకోవడం, దైవాన్ని ఆరాధించడం, ఈ రెండే మీరు చేయవలసిన పనులు అన్నట్టుగా ఉంది ఇక్కడ గ్రహస్థితి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలే అన్నీ ఉన్నాయి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కూడా కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు చాలా బాగున్నారు. విద్యార్థులు బాగున్నారు, స్త్రీలు బాగున్నారు. వార ప్రారంభంలో ఎంత బాగున్నారో వారాంతంలో కూడా అంతే బాగున్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి గారి యొక్క స్థితి సంచారము 4వ స్థానంలోకి వచ్చింది. ఇక్కడ చతుర్థంలో రవి గారు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వకపోయినా బుధాదిత్య యోగం ఉన్న కారణం చేత మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే 6వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. ఇది కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి ఆదాయాన్ని తెచ్చిస్తోంది అని చెప్పి తెలియచేస్తూ, ఇన్ని రకాల గ్రహాలు బాగున్నాయి కాబట్టి గ్రహాలకు అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింతగా శోభిస్తారు. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి, మరింత అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.